నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. కొల్లిపరలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి మనోహర్. జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని కోరుతూ రైతు సంఘం తెనాలి కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. మార్కెట్లో దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయడంతో నష్టపోతున్నారని రైతు సంఘం నాయకుడు శివసాంబిరెడ్డి ఆవేదన. ఘనంగా స్వర్ణయ్య వేదిక ఉగాది పురస్కారాల వేడుక. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. వివిధ రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాల ప్రదానం. ఎల్పీజీ గ్యాస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరిన సిపిఎం నాయకులు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన నాయకులు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల గురించి మంత్రి మనోహర్ కు వివరించారు. ఆయా అంశాలపై మంత్రి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను అర్జీల రూపంలో తీసుకుంటూ 14 రోజుల్లోపు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఎక్కడ చూసినా గుంతలమయంగా రోడ్లు ఉండేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా చెబుతూ ప్రజలిచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి గడువు లోపల పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి వివరించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, పలు శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రోడ్ల విషయంలో కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రైతులకు అందించాల్సిన సహాయం కానివ్వండి, పొదుపు సంఘాలు ఉన్న మహిళలకి అందించాల్సిన రుణాలు కానివ్వండి, తల్లులకి బిడ్డలు చదివించుకోవడానికి చక్కటి పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించడమే కాకుండా తల్లికి వందనం ద్వారా కానివ్వండి, లేదా మహిళలు సమాజంలో ఇంకా ఎదగాలనే ఉద్దేశంతో ఉచితంగా వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసింది మనందరి కోసమే. అయితే ఇందాక తహసీల్దార్ గారు అన్నట్టు కొంతమంది కావాలని పిటిషన్లు పెడుతూ ఉంటారు, కొంతమంది పాపం తిరిగి విసిగిపోతారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఏం చేసినా పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే కొలిపల్లో నాకు బాగా గుర్తు, ఒకరోజు గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు ఒక చిన్న మండలంలో ఊహించని విధంగా మనకి ఆ రోజు గ్రీవెన్స్లు వచ్చినాయి. గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తే 14 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చాం. ఆ రోజున దాదాపు 90% పైనే పరిష్కారం చేశాం. మీరు అందించే ఈ అర్జీలు ఏవైతే ఉన్నాయి ఇవాళ, నేను వాళ్ళకి మరొకసారి వాళ్ళకి ఇదే మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా 14 రోజుల లోపు ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము అడుగులేస్తాం. వీలైతే కొంతవరకు ఈ రోజే చేస్తాం. ఈరోజు సాయంత్రం వల్ల ఆ అర్జీలన్నింటి కూడా కొంతవరకు పరిష్కారం చేసేట్టు చేస్తాం. ఏమైనా సమస్యలు ఉన్నవో లేకపోతే కావాలని కొంతమంది తెలియక అవగాహన లేకుండా, ఎందుకంటే ప్రభుత్వంలో మేము ఎవరైనా కూడా విధి విధానంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. తెలియని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగితే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తాయి. మన కొలిపర మండలంలో తహసీల్దార్ గారు, వారి సిబ్బంది దాని గురించి ఇమీడియట్గా పరిష్కారం చేస్తారు. కొంతమందికి ఎవరికైతే కుటుంబాల్లో పాపం సహకరించని పరిస్థితులు ఉంటాయి, కొంతమంది చిన్న వయసులో భర్తలు కోల్పోతారు, బిడ్డల్ని పోషించుకోలేరు, కొంతమంది వికలాంగులుగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం ఇద్దామని ఒక నిర్ణయం తీసుకుని అంత్యోదయ అన్న యోజన పథకం కింద వాళ్ళందరికీ కార్డులు ఇస్తున్నాం. అవి కూడా ఈ రోజు కొంతమందికి మనం దాదాపు 20 మందికి సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా టేకప్ చేసి అవి కూడా పూర్తి చేసుకుంటాం.
భవిష్యత్తులో కూడా నేను మరొకసారి ముగించే ముందు ఒకటే మాట చెప్తున్నాను. ఈ కొల్లిపర మండలం ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మనం నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళాం కదా. ఆ విధంగా మనం పనిచేసుకోగలిగితేనే మరొకసారి మనకి అపూర్వ వైభవం రాగలుగుతుంది. రైతాంగానికి సంబంధించిన పంట కాలువలు, అదేవిధంగా రోడ్ల నిర్మాణం, డొంక రోడ్లు, అంతర్గత సిమెంట్ రోడ్లు, వీటన్నింటినీ కూడా ఈ 3 నెలల్లోనే పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. R&B రహదారులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఒక నిబద్ధతతోటి కార్యక్రమం పూర్తి చేయాలనుకునే ఒక తపనతోటి పనిచేస్తున్న యంత్రాంగాన్ని దయచేసి మీరు ఇబ్బంది పెట్టబాకండి. ఎక్కడ పొరపాటు జరిగితే 100% మీరు నిలదేయండి. దానికి బాధ్యత మేము తీసుకుంటాం, అందరం తీసుకుంటాం. అది పోలీస్ శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగం కానివ్వండి, వైద్య సిబ్బంది కానివ్వండి, ఎవరైనా సరే సహజంగా మీకు ఎక్కడ ఇబ్బంది జరిగితే అందులో వాస్తవాలు మీరు తెలుసుకుని పొరపాటు జరిగింది, మాకు ఇట్లా ఉండకూడదు అని అంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. దాని మీద స్పందిస్తాం తప్ప ఆ బాధ్యత మాది కాదనే మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనవని సందర్భంగా తెలుపుకుంటూ. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 అర్జీలు మాత్రమే వచ్చాయి. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యాలయ అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కేవలం 2 అర్జీలను మాత్రమే సమర్పించారు. వీటిని ఆయా శాఖలకు పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలియజేశారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ది స్టేషనరీ అండ్ ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. 60వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ది స్టేషనరీ అండ్ ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ తెనాలి 60వ వార్షికోత్సవాన్ని ఆదివారం స్థానిక మెయిన్ రోడ్లోని ది కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు నిడమానూరు వెంకటరత్నం అధ్యక్షత వహించారు. పట్టణానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్, తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రావూరి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే వేడుకల్లో అసోసియేషన్ 2026-28 సంవత్సరాలకు సంబంధించిన నూతన కమిటీ ఎన్నికలను నిర్వహించారు. అధ్యక్షుడు నిడమానూరు వెంకటరత్నం, కార్యదర్శి భాస్కర్ని శ్రీనివాసరావు, కోశాధికారి నాలభిశేఖర్ ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించగా ఎన్నికల అధికారిగా రావూరి సుబ్బారావు వ్యవహరించారు. అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా పెనుగొండ సత్యనారాయణ గుప్తా, కార్యదర్శిగా టెక్కి శ్రీనివాసరావు, కోశాధికారిగా గ్రంథి రాఘవ అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సారథులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దక్కని కులాలకు కేటాయించేలా చూడాలని కోరుతూ పలువురు ఎస్సీ వర్గీయులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. మన రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలనే గొప్ప భావనతో రూపొందించిన స్థానిక పరిపాలనలో ఇప్పటికీ కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కారుమంచి సునీల్ సందీప్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి రిజర్వేషన్పై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటి వరకు అవకాశం లభించని కులాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని కోరారు. ఉద్దేశం ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడడం కాదని, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టే దిశగా ముందడుగు వేయాలని మాత్రమే కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీల్ సందీప్తో పాటు వంపుగాని గురవయ్య, బునిగల ప్రదీన్, తమనం, భూషణం, వాల్మీకి, బాబీ, మణికాంత్, జిడుగు చిన్న, కంచర్ల సుమంత్ పాల్గొన్నారు. ఈరోజు గ్రీవెన్స్లో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన మున్సిపాలిటీకి ఏర్పడి దాదాపుగా 117 సంవత్సరాలు అవుతుంది. ఈ 117 సంవత్సరాల నుంచి తెనాలి మున్సిపాలిటీకి కొన్ని వర్గాలు మాత్రమే మున్సిపల్ చైర్పర్సన్గా ప్రాతినిధ్యం వహించడం అనేది కొంచెం విచారకరం, దుర్మార్గం కూడా. మరి ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్గా ఎవరైతే ఇంతవరకు పరిపాలించినటువంటి వర్గాలు ఏమైతే ఉన్నాయో ఆ వర్గాలకి ప్రాతినిధ్యం వహించాలని, మరి ఆ కులాలకి ప్రాతినిధ్యం ఇచ్చి, ప్రాముఖ్యతనిచ్చి ఆ కులాలను చైర్పర్సన్గా చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి తెనాలి మున్సిపాలిటీ ఏర్పడి 117 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి 100 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఉన్నటువంటి పాలకులు ఎస్సీలకి, దళితులకి మున్సిపాలిటీ చైర్పర్సన్ అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం. సోదరులారా గమనించండి, మరి 100 సంవత్సరాలు జరుపుకున్నటువంటి తెనాలి మున్సిపాలిటీ ఎప్పుడూ కూడా ఒక వర్గానికి, ఒక కులానికో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారే తప్ప ఎప్పుడూ కూడా ఎస్సీలకి మరి ఇంతమంది ఈ తెనాలి పట్టణంలో 40 వార్డుల్లో మరి దగ్గరగా 50% దళితులు ఉన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పటికీ క్యాలిక్యులేషన్ ప్రకారం, రాజకీయ సమానత్వం ప్రకారం ఆలోచించినట్లయితే 5 సార్లు ఎస్సీలు మున్సిపల్ చైర్పర్సన్ కావాలి, 5 సార్లు ఎస్టీలు మున్సిపల్ చైర్పర్సన్ కావాలి. రిజర్వేషన్ని సక్రమంగా అమలు చేస్తున్నామని చెప్పేసి
చెబుతున్నటువంటి ప్రభుత్వాలు లేదు ఎన్నికల కమిషన్ వారు ఎందుకు ఈ తెనాలి మున్సిపాలిటీ కమిషన్ చైర్పర్సన్ సీట్ని ఎస్సీ ఎస్టీలకి కేటాయించడానికి అలసత చూపిస్తున్నారు అని చెప్పేసి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సీటుని ఎస్సీ ఎస్టీ కేటగిరీకి కేటాయించినట్లయితే త్వరలో మేము ఈ విషయంపై సుప్రీంకోర్టుని హైకోర్టుని ఆశ్రయిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే 117 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ తెనాలి పట్టణంలో ఎస్సీ ఎస్టీలని 117 సంవత్సరాల మట్టి అనగదొక్కుతున్నారని చెప్పేసి ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి రాజకీయ సమానత్వానికి రిజర్వేషన్లు కేటాయించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. జొన్నలు మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్గా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ అత్తోట దీప్తికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్లో తక్కువ ధరలకు కొంటున్నారని చెప్పారు. దీనివల్ల రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. క్వింటా 3,699కి కొనాల్సిన హైబ్రిడ్ జొన్నను దళారులు 2,150 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల ఎకరాకు 30,000 రూపాయలను రైతులు కౌలు రైతులు నష్టపోతున్నారని గుర్తు చేశారు. ఆయన ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. మొక్కజొన్న క్వింటాకు మద్దతు ధర 2,400 రూపాయలు కాగా దళారులు 1,800 నుంచి 1,900 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కౌలు రైతు మేకల ప్రసాద్ మాట్లాడుతూ ఖరీఫ్లో భారీ వర్షాల వలన 2-3 సార్లు ఎదబెట్టామని, దిగుబడి ఎకరాకు 18 నుంచి 25 బస్తాలకు మించి రాలేదని గుర్తు చేశారు. బస్తా 1300 నుంచి 1400కు అమ్ముకొని నష్టపోయామని చెప్పారు. ఇప్పుడు జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోకపోతే కౌలు రైతులు వ్యవసాయం చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో డివిజన్ రైతు సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు ముద్దని సాంబశివరావు, తాటి వెంకటేశ్వర్లు, లంకారత్నం, వేజండ్ల లోకయ్య, మేకల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి డివిజన్లో ఈ జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు తెనాలి తహసీల్దార్ గారి కార్యాలయం ఎదుట ధర్నా చేయటం జరుగుతుంది. అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి మన రైతాంగం కౌలు రైతుల సమస్యలు తెలియపరచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈరోజు తెనాలి ప్రాంతంలో జొన్నలు మరి నూర్పిళ్ళు బాగా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 3,399 రూపాయలు ఉండగా ఇవాళ దళారులు కేవలం 22,150 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. అట్లాగే మొక్కజొన్న 2,400 రూపాయలు క్వింటాల్కి ధర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇవాళ దాన్ని 2,100, 1,800కి కొనుగోలు చేసి దళారులు రైతుల్ని కౌలు రైతుల్ని తీవ్రంగా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎల్పీజీ గ్యాస్ సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకుడు కొల్లిపర బాబు ప్రసాద్ కోరారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఎం నాయకులు ఎల్పీజీ గ్యాస్ ను అందుబాటులో ఉంచాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. తెనాలి పట్టణంలో వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కోసం ఏజెన్సీలకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఈ సందర్భంగా సిపిఎం నాయుడు కొల్లిపర బాబు ప్రసాద్ చెప్పారు. ఒకవేళ స్పందించి రిజిస్టర్ చేసుకున్న 2 వారాలు గడిచిన డెలివరీ చేయడం లేదన్నారు. మొదట్లో డెలివరీకి 3 రోజులు పడుతుందని చెప్పారు. తర్వాత వారం రోజులు, ఇప్పుడు 10 రోజుల సమయం పడుతుందని చెప్పడం కూడా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎల్పీజీ గ్యాస్ కు ఎటువంటి కొరత లేదని, గ్యాస్ సరఫరాకు కూడా ఎలాంటి అవరోధం ఉండడానికి వీలు లేదని హామీలు ఇచ్చారని గుర్తు చేస్తూ వాస్తవ పరిస్థితి ఆ విధంగా లేదన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు జోక్యం చేసుకుని సకాలంలో సక్రమంగా సీరియల్ ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించకపోతే ప్రజలు దాఖలితో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ హుస్సేన్ వలి, రాజశేఖర్ పాల్గొన్నారు. మన పట్టణంలో గత 2 వారాలుగా ఎల్పీజీ గ్యాస్ సప్లై లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు మొదట రిజిస్టర్ అయిన తర్వాత 2-3 రోజులు టైం పడుతుందని చెప్పారు.
2-3 రోజులు గడిచిన తర్వాత వెళ్తే వారం అన్నారు, వారం గడిచిన తర్వాత వెళ్తే 10 రోజులు అంటున్నారు. ఇవాళ 10వ రోజు తర్వాత వెళ్ళినా కూడా ఇంకా మాకు లోడ్ రాలేదు, అంటే పైనుంచి రీఫిల్స్ రాలేదు, అందువల్ల ఆలస్యం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒక పక్కేమో రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి స్థానికంగా మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్కి ఎటువంటి కొరత లేదు, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, బుక్ చేసుకున్న వాళ్ళందరికీ సకాలంలో సరఫరా చేయడం జరుగుతుందని చెప్పేసి వారు చెప్తున్నారు. కానీ ఆచరణలో దానికి భిన్నంగా ఉంది. అందుకని వాస్తవంగా ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి గ్యాస్ సరఫరా సకాలంలో ఇక్కడికి రాలేదా, వచ్చినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది ప్రాంప్ట్గా డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు అనేటువంటిది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మానిటరింగ్ చేసి సకాలంలో ఎవరైతే ముందు బుక్ చేసుకున్నారో ఫస్ట్ కమ్ ఫస్ట్, లాస్ట్ కమ్ లాస్ట్ లాగా అందరికీ గ్యాసు నిర్ణీత టైంలో అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ సిపిఎం తరఫున గ్రీవెన్స్ సెల్లో ఒక అర్జీని ఇవ్వడం జరిగింది. కళలకు జన్మభూమి వంటి తెనాలిలో నిత్య కళా సేవ చేస్తూ క్రమం తప్పక చేసే కార్యక్రమాలలో స్వరలయ్య నిర్వహించే ఉగాది ఉత్సవాలు చిరస్మరణీయమని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. సభకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత సీఈఓ దైవాల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ రంగాల్లోని వ్యక్తులను గుర్తించి వారిని సముచిత రీతిన గౌరవించడం అభినందనీయమని చెప్పారు. పిరమిడ్ యోగ గురువు డాక్టర్ జాస్తి సుబ్బారావు ప్రసంగిస్తూ ఒకే వ్యక్తి సంవత్సరాల తరబడి సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిఫలం లేకుండా 540 కార్యక్రమాలు చేయటం గొప్ప విషయమన్నారు. స్వరలయ్య వేదిక సారథి సాయి లక్కరాజు పట్టుదలకు ఈ కృషి నిదర్శనమన్నారు. బ్యాంకింగ్ రంగం నుంచి భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ అంబుడ్స్మన్ శాఖ రీజనల్ మేనేజర్ పి ప్రశాంత్ కుమార్, విద్యారంగం నుంచి డాక్టర్ బండి విజయ్ కుమార్, రవాణా రంగం నుంచి తోట రాఘవరావు ఉగాది పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు స్వాగతం పలుకుగా రావిపాటి ప్రేమ్ కుమార్ వందన సమర్పణ చేశారు. తొలుత సత్యవర్ధన్, నాగమణి శ్రీనివాస్, విష్ణుప్రియల పాటలతో సంగీత విభావరిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, దుర్గాప్రసాద్, మల్లేశ్వరరావు, రవిమోహన్, గోపాలకృష్ణ, ఉమామహేశ్వరరావు, డాక్టర్ పురుషోత్తమరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లాక్ అయిపోతాం, జన్మలో ఒక్కొక్కటి తెలియదు ఎలా లాక్ అవుతామో, ఎవరితో అవుతామో, అది సార్ చెప్పినట్టుగా లాక్ అయిపోతాం. సో అలా లాక్ అయిపోయాం. తప్పకుండా మీరు ఏం కోరుకున్నారో మా దగ్గర ఏం కోరుకోవట్లేదు. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏదో డేట్ చెప్పేస్తాడు 3 నెలల ముందు అంతే. అలా అని 3 నెలల ముందు చెప్పాను కదా అని దాన్ని వదిలిపెట్టాడు. ప్రతి వారం రిమైండర్ ఇస్తుంటాడు. మళ్ళీ ఎక్కడ దొరుకుతారు? మేమే భయంకరంగా అనుకుంటాం. మేము 90 సంఘాలతో జేఏసీ నడుపుతూ ఉంటాం. మాకు చాలా టఫ్ అనిపిస్తుంది. అలాంటిది ఇష్టం లేనటువంటి దానికి పిలిచినట్టే ఉంటుంది ఈ కార్యక్రమానికి. ఎవరికి టైం ఉంది, ఎవరి గందరగోళం, ఎవరి హడావుడి వాళ్ళకి. ఇటువంటి కార్యక్రమానికి కనీసం ఎంతమంది వస్తున్నారంటే చాలా గొప్ప. తెనాలి 99లో ఫస్ట్ టైం నేను తెనాలిలో ఉద్యోగం రీత్యా వచ్చాను. ఆ రోజున తెనాలి ఎంత బాగా నచ్చిందంటే మళ్ళొకసారి ఇక్కడ పనిచేస్తే బాగుండు అని మనసులో కోరిక. అంటే తెనాలి నాకు రెండో అంటే పుట్టిల్లు లాగా. మా నేటివ్ ప్లేస్ ఎంత నచ్చిందో నాకు తెనాలి అంత నచ్చింది. మనసులో ఆ కోరిక మళ్ళీ నాకు 2019లో 20 ఏళ్ళకి మళ్ళొకసారి అవకాశం వచ్చింది. ఒక 2 ఏళ్ళు మళ్ళీ ఇక్కడ నేను బ్యాంక్లో పనిచేసి అందరితోని కలిసి ఇక్కడ బాంధవ్యాలు ఏర్పడినట్టుగా అయిపోయింది. నాకు ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్, నా రోటరీ క్లబ్ మెంబర్స్, బ్యాంక్లో మిత్రులు అందరూ ఎప్పుడూ టచ్లో ఉంటున్నారు. సో అండ్ మా నాన్నగారి ఇక్కడ గడిపిన క్షణాలు మధురమైనవి. ఈ రహదారి భద్రత మీద భద్రత పెంపొందించాలంటే 3 E's అంటాం. 3 E'లు ఏంటంటే ఫస్ట్ రోడ్ ఇంజనీరింగ్. ఫస్ట్ రోడ్స్ బాగుండాలి. అంటే ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, హైవే డిపార్ట్మెంట్ హైవే, మున్సిపల్ ఇంజనీర్స్ మున్సిపల్ రోడ్స్ ఇవన్నీ జాగ్రత్తగా వేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై. రెండో ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మేము రెండో మీద కాన్సన్ట్రేట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 100 యాక్సిడెంట్స్ తగ్గినాయి జిల్లా మొత్తం మీద. అంటే మాతో పాటు మా గుంటూరు జిల్లా ఇన్స్పెక్టర్స్ అందరూ సమిష్టి కృషితో సుమారు 100 తగ్గించాం. కాకపోతే రోజుకు ఒకళ్ళంటే ఏదో ఒక మన పక్కింట్లోనే జరిగిందనుకోండి యాక్సిడెంట్, అసలు మనం ఊహించుకుంటే
ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? డబ్బులు ఇస్తేనే మనుషులు, పదవి ఉంటేనే గౌరవం, ఇలా తయారైంది. మనకు కాదనలేము, ఉన్న సొసైటీ అటువంటిది. అందుకని నన్ను సొసైటీ అంటే పగలటి రాత్రి నైట్ అదే సొసైటీ అంటూ ఉంటాను నేను సరదాగా. అంటే మనుషులు పైన కనపడేది వేరు, లోన వేరు. ఈ ముసుగు నుంచి బయటకు రావాలి, చక్కటి కార్యక్రమాలు పెట్టాలనుకున్నాను. నేను పెట్టినప్పుడు చాలా కష్టపడ్డానండి, నిజం కష్టపడ్డాను. ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారు, అయినా సరే ఆ వ్యతిరేకించారంటే ఒక మాట చెప్తానండి. ఓ పిచ్చాసుపత్రికి వెళ్ళారు, ఆ పిచ్చాసుపత్రిలో మోడీ గారే పాపం వెళ్ళారు. ఆయన చూసి పిచ్చాసుపత్రి ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, అందరికీ సూనాలు ఉన్నాయా లేవా, చక్కగా అంత ఉందో లేదా అని. అందరిని అడిగారు, మీరు ఎలా ఉందని, మీరు బాగా చూస్తున్నారా, పల్గొని గారు మిమ్మల్ని బాగా చూస్తున్నారా అని అడిగారు. అడిగితే అందరూ ఓకే అన్నారు. ఇంతకీ ఒక ఆయన అడిగారు, మీరు ఎవరు అన్నారు. నేను మోడీని అన్నారు. మోడీ అంటే అన్న నేను ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అలా చెప్పాకండి, చెప్తే లోపలేసారు అన్నమాట. అంటే వాళ్ళు చెప్తే లోపలేసారు, మోడీ చెప్తే ఎందుకు వేస్తారు విషయం. ముఖ్యంగా మా బొప్పరాజు గారికి అలాగే అడగంగానే ఒప్పుకుని నన్ను ఒక వ్యక్తి అడిగారు, ఈ మధ్య సన్మానం అంటే నన్ను డబ్బులు అడిగారండి, మీరు ఎంత ఇవ్వాలి మీకు అన్నారు. నేను మనీ కోసం చేయలేదండి, మెనీ కోసం చేస్తున్నాను అన్నారు. ఎందుకంటే డబ్బు కోసం చేసేటైతే చాలా ఉంటాయండి పనులు. నేను డబ్బులు అవసరమేనండి, లేదని చెప్పను. నేను డబ్బులు లేకుండా ఏది జరగదు, అన్నిటికీ ధనమే, కేఈవై అందరికీ ధనమే, కేఈవై. ఆ కీ లేకుండా ఏది జరగదు. కానీ నేను దాన్ని ఆశించలేదు. ఒక సందర్భంలో నేను మొహమ్మడి రాఘవరావు గారిని ఒక పెద్ద సభ పెట్టాం. ఆ సభ ఏదో గుర్తులేదు, కళాక్షేత్రంలో. కనీసం ఆ రెంట్ కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. రాఘవరావుతో తమాషాగా అంటే ఇద్దరు కూడా 3 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. ఎంత అవుతుంది రండి చెప్పండి, అసిస్టెంట్ పంపించేసి ముందు థియేటర్ డబ్బులు కట్టారు. ఆయన ఏం సంబంధం, అప్పుడు ఆ పరిచయం కూడా ఇంత పరిచయం కూడా లేదు. సౌహృదయ గెలవాళ్ళు ఉన్నారంటే తెనాల్లో జీవిస్తేనే పుడితేనే 75 అవుతారండి. తెనాల్లో కల్చరల్ కార్యక్రమం అటెండ్ అవుతాయండి 80,000 అవుతారండి. స్వరలయ వేదిక ఇలాంటి ఫంక్షన్లకు చప్పట్లు కొడితేయండి 95 అవుతారండి. నిజమండి, మీకు 75, 90 మీ చప్పట్లు మీద ఉంటుందండి. కొంత చప్పట్లు కొట్టలేదు, నాకేం సంబంధం లేదండి. పొద్దున ఏజ్ తగ్గితే నాకేం జవాబుదారు కాదు, ఎవరు ఏజ్ వాళ్ళే గ్యారెంటీ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కుల వివక్ష కనబరచడం దుర్మార్గమైన చర్య అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అక్కిదాస్ కిరణ్ కుమార్ ఆరోపించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పి గన్నవరం నియోజకవర్గం కుందానపల్లి గ్రామంలో దళిత యువకుడు శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని రోడ్డుపై తీసుకెళ్తుంటే ఆ ప్రాంతంలోని అగ్రవర్ణాల ప్రజలు అడ్డగించడాన్ని తప్పుపట్టారు. అదేవిధంగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు విద్యార్థుల పట్ల మాట్లాడిన తీరును ఆక్షేపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటికీ సమాజంలో అగ్రవర్ణాల ప్రజలు కుల వివక్షతను చూపించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ 2 సంఘటనలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో షేక్ దుబాయ్ బాబు, బండ్లమూడి నాని, కుర్ర జశ్వంత్ యాదవ్, కనపర్తి శశికుమార్, నల్లగంట్ల రవిచంద్ర, గొల్లా సందీప్ నిట్ట, బాల, అమర్తులూరి సిమోను, పెదలంక వెంకటేశ్వరరావు, పెనపాటి రవికిరణ్, సేలం సొట్టి సాయిబాబు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2 సంఘటనలు మీద ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2 విషయాలలో కూడా బలహీన వర్గాలు, పేదలు అయినటువంటి దళితులు బాగా వివక్ష గురవుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోనసీమ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కుందానపల్లి గ్రామంలో ఒక దళిత యువకుడు కొట్రు శ్రీనివాసరావు మరణిస్తే అతని భౌతిక కాయాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లే సమయంలో మార్గ మధ్యంలో అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఆటంకించిన విధానం ఒకటి. మరొకటి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రవచనాలు చెప్పేటువంటి పెద్దలు గరికపాటి నరసింహారావు గారు విద్యార్థులు, పేద పిల్లలు విద్యార్థులు వారికి స్కూలు పిల్లలకి ఇచ్చేటటువంటి మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, వారికి అందించేటటువంటి ప్రతి విధమైన వస్తువులన్నింటినీ కూడా వారికి ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇచ్చేదని చెప్పి కూడా ఒక వివక్ష విధంగా కూడా వారు దాన్ని మాట్లాడారు. ఈ 2 సంఘటనలని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక తరపున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాలరాస్తూ మరి దళితులన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలన్నా మరి ఎందుకనో ఈ అగ్రవర్ణాలకి ఇంత చిన్న చూపు అని చెప్పేసి మరి ఐక్యవేదిక తరపున ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి ఈ గరికపాటి నరసింహరావు గారు మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎన్నో ప్రవచనాలు చెప్తా మరి దేశ విదేశాల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉంది.
మరి అలాంటి ప్రవచనాల్ని రాజకీయ ప్రవచనాల్లాగా మాట్లాడటం చాలా బాధాకరం. ఆ ప్రవచనాలు ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ఉండాలి కానీ మరి రాజకీయ కోణంలో మరి చూస్తూ మరి ఆయన చెబుతూ ప్రవచనాల మధ్యలో 2 తెలుగు రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నా ప్రవచనాలు వింటూ ఈ పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకంలో గుడ్డి పెడితేనే పిల్లలు బడికి వస్తారా? గాడిది గుడ్డ? మరి పిల్లలకి బుక్స్ అవసరమా, బట్టలు అవసరమా, లేకపోతే వాళ్ళకి పౌష్టిక ఆహారం అవసరమా? ఇవన్నీ వాళ్ళకి కల్పిస్తే ఒక శోభనం పెళ్లి కొడుకుని కనుక మనం మంచం ఎక్కిస్తే ఎలా ఉండిద్దో అని ఒక వ్యంగ్యంగా ఒక ప్రతి పేదవాడి యొక్క పిల్లల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారంటే మరి నీ యొక్క పాండిత్యం, నీ యొక్క సాహిత్యం, నీ యొక్క తెలుగు భాషలో ఉద్ధరణంగా మాట్లాడే నీ యొక్క ప్రవచనాలు దేశంలో మరి రాష్ట్రాల్లో కూడా ఆలోచించాలి. ఈ యొక్క ప్రవచనాలు చెప్పేటటువంటి ఈ గురువులకి మరి ప్రజలు ఏ విధంగా మరి అశ్రద్ధాలు ఇచ్చేస్తున్నారు ఆ రోజు ప్రవచనాలు చెబుతుంటే. అంటే ప్రతి పేదవాడు యొక్క ఆకలిని కూడా మీరు ఎగతాళి చేసే విధంగా మీరు మాట్లాడారంటే ఎంత సంస్కారంగా ఉంది అనేది మన భాష. మైనారిటీ ఐక్యవేదిక తరపున ఇవాళ ఏదైతే గత కొన్ని రోజులు జరుగుతూ ఉందో దానికి సంబంధించి మేము ఖండిస్తుండగా ఇవాళ మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం చూసిన లెక్కైతే ఈ భారతదేశంలో ఎంత జరుగుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఎవరు ఏం పట్టించుకోకుండా ఇట్లా చేస్తూ ఉన్నారు. మరి ఇంకా 10 రోజులు అయిపోయి ప్రోగ్రామ్ మనం ఒకసారి చూసాము. మరి ఎస్సీ క్యాండిడేట్ ఆయన చనిపోతే మరి ఎందుకు చనిపోయిన శవం దగ్గర కూడా మీరు ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఇట్లాంటి కుల వివక్ష చూపిస్తున్నారని కూడా సందర్భంగా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న గరికపాటి నరసింహారావు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడారు. పేదవారందరూ కూడా చీ అనుకునే విధంగా ఆయన వాళ్ళు మాట్లాడారంటే చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. పిల్లల మీద చదువుకునేటువంటి పిల్లల మీద ఎందుకు మీకు అంత వివక్షత? పిల్లలకు ఓట్లేదన్నా మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు. పిల్లలు ఒకసారి వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూడండి, వాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నారు ఏంటి అనేది. దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడకూడదండి. మీరు ప్రవచనకర్త, మరి అందరికీ దిశానిర్దేశం చేసేటువంటి గురువు స్థానంలో ఉన్నటువంటి గురువు వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి ఉండి మరి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అలాంటి విద్యార్థులకి, యువతకి మీరు ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి మీరు ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు కూడా సందర్భంగా అడుగుతా ఉన్నాను. దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. తక్షణమే ఈ జరిగిన దానికి వెంటనే ఆయన ముందుకు వచ్చి క్షమాపణ చెప్పకపోతే మేమందరం కూడా ఉద్యమిస్తే చాలా దారుణంగా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని, రఘుకుల తిలకుడైన శ్రీ రామచంద్రుని కరుణా కటాక్షాలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. స్థానిక బోసు రోడ్డులోని శ్రీ సీతారామ మందిరం వద్ద నిర్వహిస్తోన్న 94వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మందిరాన్ని దర్శించి శ్రీరామచంద్రుడికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రతి ఏటా ఈ ఆలయం వద్ద వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారని చెప్పారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాములను దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహుతులను అలరించే కార్యక్రమాలు దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మనం ప్రతిదానికి బాధపడకూడదు. ఎప్పుడైనా మనస్థితి సక్రమంగా ఉండాలి, పరిస్థితిని అనుసరించి ఉండాలి. తరువాత గ్రహస్థితి పైన ఆధారపడాలి. మనస్థితి 60%, పరిస్థితి 20%, గ్రహస్థితి 20%. ప్రతిదాని రాలేమో మళ్ళీ రాలేమో ఇలా మనం కూడా పెద్దవాళ్ళం కావా, ముందు పెడతా అనేటువంటిది కాస్త నిరాశ లేకుండా బాగా పిల్లలు కోరంగానే వాళ్ళందరితో ఇంత కష్టపడ్డారు, ఇంత తయారయ్యారు అని చెప్పని వారు కోరిన విధంగానే వారికి అంగీకరించి ఒక ఫోటోకి అవకాశం ఇచ్చినందుకు పిల్లల తరఫున కూడా మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరికొద్ది క్షణాల్లో వెంకటలక్ష్మి గారి శిష్య బృందంచే అద్భుతమైన కూచిపూడి నృత్య కార్యక్రమం ఉంటుంది. 50 మంది ఆ కార్యక్రమం కూడా తిలకించి ఆ చిన్నారులని ఆశీర్వదించవలసింది.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం ఆలయం యొక్క హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి అనుపమ పేర్కొన్నారు. సాక్షాత్తు కలియుగ వైకుంఠం చిన్న తిరుపతిగా పేరు గడించిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం ఆలయం యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి అనుపమ మాట్లాడుతూ 93 రోజులకు గాను దేవస్థానానికి సంబంధించిన హుండీని పటిష్ట బందోబస్తు మధ్య నిఘా నీడలో లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. 75 మంది వాలంటీర్లు, బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. పర్యవేక్షణ అధికారిగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సైదామాబి వ్యవహరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 93 రోజులకు గాను ఈరోజు హుండీ లెక్కించడం అవుతుంది. దీనికి గాను 75 మంది వాలంటీర్లు మరియు బ్యాంకు వారు, మన సిబ్బంది అందరి సహకారంతో ఈరోజు హుండీ ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పర్యవేక్షణాధికారిగా జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ అయిన శ్రీ సైదమాబాయి గారు అటెండ్ అయి ఉన్నారు. ఆవిడ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. కొల్లిపరలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి మనోహర్. జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని కోరుతూ రైతు సంఘం తెనాలి కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. మార్కెట్లో దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయడంతో నష్టపోతున్నారని రైతు సంఘం నాయకుడు శివసాంబిరెడ్డి ఆవేదన. ఘనంగా స్వర్ణయ్య వేదిక ఉగాది పురస్కారాల వేడుక. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. వివిధ రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాల ప్రదానం. ఎల్పీజీ గ్యాస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరిన సిపిఎం నాయకులు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.